తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో కాసేపట్లో జరగబోయే ర్యాలీలో పాల్గొనడానికి ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ర్యాలీ తరువాత ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు రేవంత్ రెడ్డి. మరింత సమాచారం న్యూజెర్సీ నుండి మా కరెస్పాండెంట్ స్వీటీ అందిస్తారు. ఆగస్టు 3న రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడున్న ఐటీ ఎంప్లాయీస్ అలాగే కొన్ని కంపెనీస్కి సంబంధించిన సీఈఓలందరినీ కూడా కలవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇవాళ న్యూజెర్సీలో ప్రత్యేకమైన ర్యాలీ కూడా జరగబోతుంది. అయితే మనం అదే లొకేషన్లో ఉన్నాము. ఇక్కడి నుంచి ఎడిసన్ అనే ప్రాంతంలో మనం కూడా చూస్తూనే ఉన్నాము. విజువల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ర్యాలీకి సంబంధించి ఇప్పటికే అన్నీ కూడా సన్నద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జెస్ అలాగే ఎన్ఆర్ఐ అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా అభిమానులు ఎవరైతే నిన్న ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, తన స్కెడ్యూల్ ప్రకారం అందరూ కూడా సపోర్టివ్ టీం అంతా కూడా ఇక్కడ ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నారు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ర్యాలీగా వెళ్లడము అలాగే ఇవాళ ఎడిసన్లో 4 గంటల సమయానికి ప్రత్యేకమైన మీటింగ్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ మీటింగ్లో ఇక్కడ ఉన్న ఐటీ ఎంప్లాయీస్తోని అలాగే చాలా మంది ఎవరైతే అభిమానులు ఉన్నారో అయితే తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి వాటన్నిటిని డిస్కషన్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మనతో పాటు ఎవరైతే ఈ మీటింగ్లో పాల్గొనే కొంతమంది ఉన్నారు వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఈ రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇక్కడ అన్ని కూడా రెడీ అయిపోయాయి. సో అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎంతసేపట్లో ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అవుతుంది? సో మార్నింగ్ నుంచి ఇక్కడ షెరాటన్ హోటల్ దగ్గర మనం అరేంజ్మెంట్స్ ప్లాన్ చేశాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆన్ ద వే ఉన్నారు, కొద్దిసేపట్లో వస్తారు. రాగానే అందరూ కారు ర్యాలీతో లైక్ ఇండియా లాగా, అంటే మనకు న్యూజెర్సీ కూడా ఇండియాకి ఏమీ తగ్గదన్నట్టుగా మనం కారు ర్యాలీ చేయబోతున్నాము. సో బేసిక్ ఫంక్షన్ పర్పస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసం సార్ ఇక్కడ వచ్చారు. సో ఇక్కడ వీఆర్ పార్ట్ ఆఫ్ ద ఐటీ సర్ విచ్ ఈస్ ద అసోసియేషన్ ఆఫ్ ఐటీ కంపెనీస్. లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ వీఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ బ్యాక్ ఇన్ ఇండియా, అందులో పర్టికులర్గా హైదరాబాద్ ఏరియాలో. సో దానికోసం వీ హ్యావ్ మీటింగ్ షెడ్యూల్ ఈ రోజు, తర్వాత నెక్స్ట్ వీక్ 4 o'clock ఉన్న మీటింగ్ లో ఎలాంటి విషయాలు చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు? మీకు బిఫోర్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా? ఓకే, బేసికలీ సార్ అందరికీ కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్కి, మనకు ఇండియాకి ఎలా మళ్ళీ సర్వ్ చేయాలి, ఇక్కడ ఉన్న ఇండియన్స్ ఎన్ఆర్ఐస్కి అక్కడ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఎలా ప్రోత్సహించాలి యంగ్ జనరేషన్ అని చెప్పేసి దాని గురించి సార్ మాట్లాడబోతున్నారు. కాంగ్రెస్ కి సంబంధించిన ఇన్ఛార్జెస్ అలాగే అందరూ కూడా ఉన్నారు. సో మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఈ ర్యాలీకి సంబంధించి బిఫోర్ గానే స్కెడ్యూల్ అంతా అయిపోయింది. దాదాపు 2-3 గంటలు కూడా సమయం పడుతుంది అని చెప్పి ఇప్పటికే అందరూ అనుకుంటున్నారు. సో ఎంతమంది పార్టిసిపేట్, ఓవరాల్ గా 3-4,000 మెంబర్స్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు కదా? అవునండి, ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ నుంచి బయలుదేరినారు. మధ్యలో లంచ్ చేసుకొని వారు ఈ ర్యాలీలో జాయిన్ అవుతారు. ముఖ్యమంత్రి గారికి ఈ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ పోయే ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత ఘన స్వాగతం, మన ఇంత వందలాది కార్లు వచ్చినాయి ఇక్కడికి. ఈ కార్లతోటి, కార్ ర్యాలీతోటి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్కి తీసుకెళ్తాము. అక్కడ వారు ఈ ప్రోగ్రామ్ ట్రిప్ ఒక విశేషాలు మొత్తం చెప్తారు. ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వచ్చినారు, ఇన్వెస్ట్మెంట్ అంటే ఎందుకు మన తెలంగాణ రాష్ట్రానికి అధిక రాబడులు తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం ఉంది. సో వారు క్లుప్తంగా రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో 3 to 4 మీటింగ్ నడుస్తుంది. ఆల్రెడీ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అక్కడ. చాలామంది అక్కడ వేలాది మంది, మోర్ దెన్ 3,000 పీపుల్ అక్కడ ఉన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ మనం చూస్తూనే ఉన్నాం, 150 నుంచి 200 కార్లు ఇక్కడ ఉన్నాయి. సో వారికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఘన స్వాగతం పలికి ఈ నుంచి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్. రేవంత్ రెడ్డితో పాటు మిగతా ఎవరెవరు మినిస్టర్స్ అలాగే కొంతమంది అఫీషియల్స్ కూడా ఇండియా నుంచి ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి ఇప్పటికే సమాచారం కూడా ఉంది. అంటే ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబుతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిగతా చాలా మంది కూడా వస్తున్నారు అని చెప్పారు కదా? సో ఇన్ఫర్మేషన్ ఎలా ఉందనుకోవచ్చు? సో ఇప్పటి వరకు అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిన్న వచ్చినారు. ఈరోజు ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు వస్తున్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వస్తున్నారు. వారితో పాటు చీఫ్ సెక్రటరీ గారు శాంతకుమారి గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజిత్ రెడ్డి గారు అండ్ కలెక్టర్స్, కొంతమంది ఐఏఎస్ కూడా వచ్చినారు. వాళ్ళందరూ అక్కడ రేపు ఎల్లుండి మనకు రేపు వచ్చేసి న్యూయార్క్లో ప్రోగ్రామ్ ఉన్నది, గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఈ రోజేమో పబ్లిక్ ఈవెంట్, రేపటిది మొత్తము గవర్నమెంట్ ప్రోగ్రామ్. సో వారు ఏం చేస్తున్నారు అని అంటే రేపు ఎవరెవరిని కలుస్తున్నారు ఏంటి అనే స్కెడ్యూల్స్ చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఐఏఎస్ వాళ్ళు చూసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా ఇక్కడ అఫీషియల్స్ అందరూ కూడా ఇండియా నుంచి వస్తున్నారు. బట్ ఇక్కడ ఉన్న న్యూజెర్సీకి సంబంధించిన ఎడిసన్ గవర్నమెంట్ మేయర్స్ అలాగే ఇండియాకి సంబంధించిన అందరూ కూడా అఫీషియల్స్ ఎలా సపోర్ట్ అందుతుంది అనుకోవచ్చు ఈ ర్యాలీకి సంబంధించి? సో మేము ఆల్రెడీ ఇక్కడ గవర్నర్ గారితో కానీ, ఇక్కడ లోకల్ పోలీసు కానీ, సిటీ పోలీసు వాళ్ళతోటి అండ్ ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మేము అన్నిటికీ పర్మిషన్స్ తీసుకున్నాము. మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారు లీడ్కి వచ్చినాక చూడవచ్చు.
పోలీస్ ఎస్కార్ట్స్ ఎలా స్వాగతం పలుకుతారు, ఎలా ఈ నుంచి వారిని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్కి తీసుకెళ్తారని చూడవచ్చు. ఈ రోజు ప్రోగ్రాంలో ఏదైతే జరుగుతున్నదో దానికి గవర్నర్ గారు, మేయర్ గారు అందరూ జాయిన్ అవుతున్నారు. ఇక్కడ నుంచి ఒక కార్ ర్యాలీ స్టార్ట్ అవబోతోంది, దాదాపు 100 కార్లు పైగా కూడా. సో మనం ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలందరూ మొత్తం రెడీగా ఉన్నారు కార్ ర్యాలీకి. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ దెర్ ఆర్ 100 కార్స్ లైన్డ్ అప్ అండ్ కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా ఆయన ఇక్కడ స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్కి వెళ్తాము. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1.5 మైల్ అనమాట ఇక్కడ నుంచి. సో అక్కడ దాదాపు ఒక 4,000 మందితోటి ఇప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్ జరగబోతోంది. అండ్ ఇంకొన్ని మినిట్స్లో ఇక్కడ నుంచి ద ర్యాలీ ఈస్ గోయింగ్ టు బిగిన్.